గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం మాస్టర్. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టర్. మాస్టరు మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడు కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టర్. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి, ఆజ్ఞాపించండి. మీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చాను. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టర్. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడానికి ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా? బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈరోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టర్. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే, అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా ఏంటి? కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికి ఇస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్, 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్, మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే.
అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఆ. ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా, లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. ఆ. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అది. అగ్రిమెంట్ రాసుకున్నాం. దా, 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 దా. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. అదే. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఆ, ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ తీ. ఆ, ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? లెక్క పెట్టగల. ఆ, ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, ఆ. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటి? ఏంటే ఆ. బయట రా. ఎక్కడికి? బయట రా నువ్వు. ఎందుకు? బయట రా, పద. చెప్తాను. బోర్డులో ఏం రాసింది? ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. అగ్రిమెంట్ లో ఏం రాసింది? ఇల్లు అద్దెకిస్తున్నట్టు. అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల కోసం అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఆ. ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాలవధుడు కాబట్టి ఆ. నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా. ఆ. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. ఆ. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు 1,000 రూపాయలు సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే. ఓకే. నెలకి 3,000 చెప్పరా, 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును. కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. ఆ. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తానే. ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇగో ఇల్లు జాగ్రత్త, బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్, నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ 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 అవుట్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. కమాన్, హరి అప్, హరి అప్, హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎన్పీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा।